హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ మోక్షిత. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవెల్లా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే శ్రీరామనవమి సందర్భంగా దేవుని కోసం అయితే నేను ప్రసాదంగా పెట్టడానికి పులిహోర రెడీ చేసి పెట్టాను. ఇది మామిడికాయ పులిహోర, మామిడికాయతో చేశాను. అట్లనే దేవునికి పాయసం కూడా చేసి పెట్టాను. ఇంకా దేవునికి ప్రత్యేకమైన పానకం తయారు చేస్తున్నాను. దేవునికి ఎంతో ఇష్టమైన పానకం ఈ శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా పానకం చేసుకొని తాగాలి అంటారు. దేవునికి ప్రసాదంగా పెట్టి పానకానికి కావాల్సినది బెల్లము, కొంచెం అల్లం, ఒక 3 యాలకులు, ఒక 5-6 కానీ మిరియాలు ఇంతవరకు తీసుకోవాలి. మనం పానకానికి సరిపోని క్వాంటిటీ తీసుకుంటున్నాం. మేము మా ఫ్యామిలీకి సరిపోని తీసుకున్నాం. ఒక గ్లాస్ వాటర్, ముందుగా ఒక బౌల్లో మనకు పానకం ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకొని దానికి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. మొత్తం పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత పక్క పెట్టుకొని చిన్న రోల్ తీసుకొని ఇందులో మనం ముందుగా తీసుకున్న మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలు, యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇంత మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ పౌడర్ని వాటర్లో వేసుకొని కలపాలి. చిన్న అల్లం ముక్క తీసుకున్నాం కదా, దీన్ని మెత్తగా దంచాలి. ఇది కొంచెం దంచిన తర్వాత దీంట్లో జ్యూస్ వస్తుంది కదా, దీని రసం ఇది చూడండి, రసం ఉంది కదా, దీన్ని ఇందులో కలుపుకోవాలి. చివరిగా తులసాకులు వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇంకా ఈ పానకాన్ని దేవుని ప్రసాదంగా పెట్టుకోవాలి. ఇంకా నా పూజ సామాన్ అయితే అంతా రెడీ చేసి పెట్టుకున్నా. ఇంక ఇవి తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవడమే. దీన్ని ఫస్ట్ మా పాపకి ఇస్తాం, మా పాప టేస్ట్ చేస్తుంది. బాగుందా పాయసం? పాయసం కూడా టేస్ట్ చేసి చెప్పు. పులిహోర బాగుందా? 3 ఫ్లేవర్ బాగుందా? పాయసం బాగుందా? ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, బాయ్.